ఉషారాణి, మాది సుల్తాన్పురం, కేటిదొడ్డి మండలం, జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. నేను ఎంవి ఫౌండేషన్లో మొబిలైజర్గా పనిచేస్తున్నా. అయితే నేను వచ్చేసి డ్రాప్ అవుట్ అయిన పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేది నా పని. అయితే మా ఊర్లో సర్వే చేసినప్పుడు మొత్తం 35 మంది పిల్లలు డ్రాప్ అవుట్ వచ్చిండ్రు. అందులో 20 మంది దాకా నందిని హై స్కూల్కి వెళ్లకుండా ఆగిపోయిన పిల్లలే ఉన్నారు. మా ఊర్లో వచ్చేసి 5 వరకు ఉంది. 7th వరకు చదవాలంటే ఎర్సందొడ్డికి వెళ్ళాలి. ఆడి వరకు అయితే తల్లిదండ్రులు చదివిపిస్తున్నారు, కానీ నందిని పంపించడానికి 5 కిలోమీటర్లు అవుతుంది. రవాణా సౌకర్యం కూడా సరిగ్గా లేదు. అందుకని అంత దూరం నడిచిపోయి రాలేరని 7th వరకు చదివించి పిల్లల్ని ఆపేసి పనికి పంపిస్తున్నారు. అయితే వాళ్ళని మోటివేషన్ చేయకపోతే మన ఊరికి రోడ్డు లేదు, ఏం లేదు. పిల్లలు ఎండకి పోయి ఎట్లా వస్తారు, ఎట్లా లేదు, అదొక సమస్య. ఆడపిల్లల్ని పంపించాలంటే ఆ పిల్లల్ని ఏమవుతుందో అన్న భయంతో కూడా ఆడపిల్లల్ని పంపించడానికి ముందుకు రావట్లేదు. అయితే ఫౌండేషన్ తరఫున కూడా వచ్చి చాలాసార్లు మోటివేషన్ చేస్తే చివరిగా వాళ్ళు పిల్లల్ని బడికి పంపించడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు 10 మంది దాకా పిల్లలని నందిని హై స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళని నందిని హై స్కూల్లో కూడా జాయిన్ చేసినారు. ఇప్పుడు మధ్యాహ్నం ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. అయితే ఆ పిల్లలు ఇన్ని రోజుల తర్వాత రావడానికి ఇష్టపూర్వకంగా ఒప్పుకొని బడికి వస్తున్నారు, కానీ ఈ ఎండకి రోజు నడిచిపోయి వస్తుంటే నడవలేక ఇబ్బంది పడి మళ్ళీ మానేసే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం మాపై దయ ఉంచి ఆ పిల్లలకి సైకిళ్ళు ఇప్పించాలని కోరుతున్నాం. కష్టపడి స్కూల్కి తీసుకొచ్చినాం కదా, మీరు ఎంత కష్టం వచ్చినా సరే ఇప్పటి నుంచి మాత్రం స్కూల్ మానేయకూడదు. మీరు ఇట్లా కంటిన్యూ చేస్తేనే ఇప్పుడు ఎస్ఎందొడ్డి పోయే పిల్లలు కూడా నెక్స్ట్ మిమ్మల్ని చూసి ముందుకు వస్తారు. మీరు అలా మానేసిండ్రు అంటే 7th అయిపోయినాక మేము కూడా నడవలేమబ్బా అని ఆ పిల్లలు ఆడ వరకే ఆదేస్తారు. అదే మీరు పోతూ ఉంటే ఇంతకు ముందు వీళ్ళు పోతున్నారు కదా, వాళ్ళతో పాటు మేము కూడా పోదాము అని ఆ 7th నుంచి అయిపోయిన పిల్లలు కూడా అట్లే వస్తారు. సుల్తాన్పురం నుంచి నందిన్నకు నడచలేక మాకు మేము ఈరోజు నుంచి స్కూల్కి పోతున్నాము. అందరూ మీ ఆడపిల్లలం రోజు అంత దూరం నడచాలంటే మాకు ఇబ్బంది అవుతుంది. కావున అధికారులు సైకిల్ ఇప్పిస్తే మాకు మంచిది. వర్షాకాలం వచ్చిందంటే మాకు రోడ్డు మీద పోవాలంటే ఇబ్బందిగా ఉంది. మోకాళ్ళెత్తు నీళ్లు వస్తూ ఉంటాయి. రానిక ఇబ్బంది.